తమ్ముడు అలా వెనకొచ్చిరా, అలా వెనకొచ్చి. మన శ్రీరామకోటలో ఒకే కుటుంబం నుంచి గత 50 సంవత్సరాల పైగా 50 సంవత్సరాల పాటు ఒకే కుటుంబం ఏర్పాటు చేసిన అక్రమంగా సంపాదించిన డబ్బులు కాదు, తండ్రులు రాజకీయాల్లో సంపాదించి పెడితే ఆ డబ్బులను ఖర్చు చేయట్లేదు. అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాయల్ సిటీ, వసంత్ విహార్ లాంటి రియల్ ఎస్టేట్ కంపెనీల ద్వారా డబ్బులు సంపాదించి ఆ డబ్బులు నేను ప్రజలకు పంచడం లేదు. అలాగే ఇంకా దానిలో ఏంటంటే తెలుగుదేశం పార్టీ టైంలో లాస్ట్ 5-6 నెలల కాలంలో తెలుగుదేశం నాయకులు ఏవైతే వర్క్ చేశారో డబ్బులు పెండింగ్ లో ఉండిపోయినాయి. మనందరం డబ్బులు వేసుకొని లాయర్లకు డబ్బులు ఇచ్చి మన కోర్టులో కేసు వేద్దామని చెప్పి డబ్బులు దండుకొని అక్కడ లాయర్లకు డబ్బులు ఇవ్వకుండా వీళ్ళు సొంత ఖజానాలకు వేసుకున్న డబ్బులు మాత్రం కాదు. ఈరోజు మా నాయకులు, మండల పార్టీ నాయకులు, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు అందరితో కలిసి సమావేశం అయ్యడం జరిగింది. ఈ సమావేశంలో వాళ్ళ కోరిక, వాళ్ళ అభిష్టం మేరకు రేపు రానున్న రోజుల్లో ఎస్కోట నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టికెట్ మాకు రాలేదు కాబట్టి పార్టీకి ఈ స్థాయికి తీసుకొచ్చినప్పుడు ఒక 2 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ పూర్తిగా నిస్తేజ స్థితిలో ఎలాంటి కార్యక్రమాలు లేకుండా జెండా పట్టుకునే నాదుడు లేని సమయంలో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మా నాయకుల సహకారంతో తెలుగుదేశం పార్టీని పరుగులు పెట్టించి ఈరోజు ఎస్కోట్లో తెలుగుదేశం ఉన్నంత స్థాయికి తీసుకొచ్చాం. కానీ అధిష్టానం నిర్ణయం ఏదైతే ఉందో మీకు అందరికీ చెప్పినట్టు అనౌన్స్మెంట్ కంటే ఒకరోజు ముందు మాకు అఫీషియల్గా కన్ఫామ్ చేసి జోనల్ ఇన్ఛార్జ్ సత్య దామచర్ల, పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు ఇద్దరు, ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు ఇద్దరు కూడా అఫీషియల్గా నీకు టికెట్ అనౌన్స్ చేయమన్నారు, అనౌన్స్ చేస్తున్నాం, రేపు లిస్టులో వస్తుంది, అందరినీ కలుపుకొని పనిచేయమని చెప్పి రాత్రికి రాత్రి ఏం జరిగిందో మాకు తెలియదు. మమ్మల్ని సంప్రదించకుండా, మా మండల పార్టీని సంప్రదించకుండా, మా నాయకులను సంప్రదించకుండా అధిష్టానం వాళ్ళ నిర్ణయం వారు తీసుకుంది. వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకున్నప్పుడు మేమందరమీ కూడా ఇక్కడ కలిసికట్టుగా కూడా ఏం చేయాలని అనుకున్నప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే బాగుంటుంది, జనాల్లో